వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కే బ్లాగ్స్. చాలా డేస్ అవుతుందండి లైవ్ చేసి. సో ఈరోజు మళ్ళీ లైవ్లోకి వచ్చేసిన అనమాట. సో నా వీడియోస్ బాగానే చూస్తున్నారండి. షార్ట్స్ అయితే చాలా బాగా చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ అయితే కొంచెం తక్కువ చూస్తున్నారు. సో మీకోసం ఏమన్నా మీకు నచ్చే వీడియోస్ లేదు అంటే ఇంకేమైనా చెప్తే నేను అవే ట్రై చేస్తాను చూపించడానికి. మీకు నచ్చినవి చూపిస్తే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అండి. సో అందుకని ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట, మనకి యూస్ఫుల్ థింగ్స్. అవి లాంగ్ వీడియో అయితే ఏం చేయట్లేదు, సో ఈ లైవ్లోనే చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది సోప్ పేస్ అండి. ఇప్పుడు ఎక్కువ ఇది యూజ్ చేస్తున్నారు కదండి సోప్ పేస్ తీసుకొని దానిలో అలోవెరా కానీ లేదు అంటే ఇంకేంటిది వేపాకులు కానీ లేదు అంటే సున్నపిండి ఏదైనా సరే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నారు కదా. సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను, చూస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇలా వచ్చేసింది అనమాట మనకి. నేను ఇది మీషోలోనే తీసుకున్నానండి. 164 అలా పడింది అనమాట మనకి. వచ్చేసి 164 200 చేంజ్ పడింది అనమాట మనకి. ఇలా మౌల్స్ అనేవి వచ్చేసినాయి. ఇలా ఇది వచ్చేసి రబ్బర్ తోటే ఉందన్నమాట మనకి. ఇలా వచ్చేసింది అనమాట మనకి. మొత్తం వచ్చేసి 4 డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి అనమాట మనకు. వచ్చేసి ఇవి ఇలా వచ్చింది. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. ఇది ఎలా ఉంటది ఏంటిది అనేది ఒకసారి చూడాలన్నమాట. మనము చూస్తే దాన్ని బట్టి ఐడియా వస్తుంది అనమాట. వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి అండి, ఇది కరుంగలి మాల. ఇప్పుడు బాగా తీసుకుంటున్నారు కదా, సో నేను కూడా ఒకసారి చూద్దాము ఎలా ఉంటది అనేసి తీసుకున్నాను అనమాట. వచ్చేసి ఇది మీషోలోనే తీసుకున్నాను నేను. వచ్చేసి ఇలా ఉంది. ఇదైతే ఒరిజినల్ కాదండి, నేను వాటర్లో వేసి చూసాను అనమాట. మనకి ఒరిజినల్ అని అక్కడ ప్రొవైడ్ చేశారు, బట్ ఒరిజినల్ అయితే కాదు. వాటర్లో వేసి చూస్తే మనకి కలర్ చేంజ్ అనేది అవుతుంది కదా, సో అయితే కాదనమాట ఒరిజినల్. నేనైతే చెక్ చేసిన అనమాట. సో వేస్ట్ అనిపించింది నేను తీసుకోవడం. ఇదైతే మనకి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది కదండి మీషోలో. సో అలా అని ఒకసారి చెక్ చేద్దామని తీసుకున్నాను, బట్ ఇదైతే ఒరిజినల్ కాదనమాట మనకి. ఇది నా పర్పస్గానే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూపించేటివన్నీ నా కోసమనే తీసుకున్నాను. సో అందుకని లైవ్లో చూపిద్దాం అనుకుంటున్నాను అన్నీ. వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి లేడీస్కి ఎంతో ఇష్టమైన బ్లాక్ బీడ్స్ అండి. ఇవి సెట్ ఆఫ్ వచ్చేసినాయి అనమాట మనకి. ఒక దానిలో 3 ఒక దానిలో 4 వచ్చినాయి అనమాట మనకి. ఇవి తక్కువ ప్రైస్లోనే వచ్చినాయండి, బట్ నాకైతే అంత నచ్చలేదు అనమాట. ఒకటి గోల్డ్ ఇలా వచ్చేసింది అనమాట మనకి. రోజ్ గోల్డ్ ఉంటుంది కదా, ఆ ప్లేటర్లో వచ్చింది చూడండి. ఇలా ఉందన్నమాట. చూనికి అయితే వీడియోస్కి ఫొటోస్కి బాగుంది, బట్ మనకి లైవ్గా ఇక్కడ చూస్తాం కదా అంత అనిపించట్లేదు అనమాట. నార్మల్గానే ఉంది అనమాట మనకు. వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ఉంటుంది కదా, అలా వచ్చేసింది అనమాట మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక టైప్లో వచ్చింది. ఇది కూడా మనకి రోజ్ గోల్డ్లోనే వచ్చేసిందండి. చూడండి ఇలా ఉందన్నమాట. ఇలా స్టోన్స్ వచ్చేసి కింద మనకి జస్ట్ బాల్స్ టైప్ వచ్చినాయి అనమాట. మొత్తం ఇలా బ్లాక్ బీడ్స్ ఉన్నాయి అనమాట. ఇలా వచ్చేసింది. అన్ని షార్ట్ వే అండి బ్లాక్ బీడ్స్. ఇవి సెట్ ఆఫ్ వచ్చినాయి అనమాట. చూద్దాం ఎలా ఉంటాయి అనేసి తీసుకున్నాను. ఇలా వచ్చేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక బ్లాక్ బీడ్. ఇది కొంచెం పర్లేదండి, మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా వచ్చేసింది. హార్ట్ సింబల్ తోటి ఉందన్నమాట మనకు. వచ్చేసి ఇలా చూడండి. ఇలా హాయ్ మామ్, హాయ్ అండి. ఇలా వచ్చేసింది మనకు. వచ్చేసి హార్ట్ సింబల్లో వచ్చేసింది. మొత్తం స్టోన్స్ తోటి వచ్చింది అనమాట. ఇలా ఉంది. ఇది కొంచెం బెటర్ అండి, పర్లేదు, యూజ్ చేసుకోవచ్చు అనమాట మనము. ఇలా ఉంది ఇది వచ్చేసి. నెక్స్ట్ ఇలా వచ్చేసింది. క్వాలిటీ వైజ్ లుక్ వైజ్ అయితే హై అని అయితే చెప్పలేను, నాకైతే నచ్చలేదు. మీషోలోనే తీసుకున్నాను, బట్ నాకేం అంత క్వాలిటీ అయితే నచ్చలేదు. మనం పెట్టే ప్రైజ్ని బట్టి ఉంటాయని ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా కదా అండి. సో అందుకని ఇవి తక్కువ ప్రైస్ ఉన్నాయి, మళ్ళీ ఇంకా సెట్ ఆఫ్ వచ్చినాయి కాబట్టి దాన్ని బట్టే ఉన్నాయి అన్నమాట మనకు. వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి సెట్ ఆఫ్ 4 వచ్చేసినాయి అనమాట మనకి. సేమ్ ఇవి కూడా సిమిలర్గా అంతే అలాగే పడ్డాయండి. 200 చేంజ్ అలా పడ్డాయి అనమాట. ఇది వచ్చేసి ఇంకొక బ్లాక్ బీడ్ ఇలా వచ్చేసింది అనమాట. ఇది కూడా ఫుల్ స్టోన్స్ తోటి వచ్చేసింది. ఇప్పుడు చూపించేవన్నీ షార్ట్ వే అండి. ఇలా వచ్చేసినాయి అనమాట మనకు. వచ్చేసి ఇలా ఉంది చూడండి.
మనకి బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి ఇలా ఉందన్నమాట. క్వాలిటీ వచ్చేసి నార్మల్ క్వాలిటీ అండి, మనకి బండ్ల మీద రోడ్ సైడ్ దొరుకుతాయి కదా, అలా ఉందన్నమాట. ఇవి వచ్చేసి ఇంకా మనం పెట్టిన 150కే అంత హై క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము కదా అండి. సో అందుకని ఇలా, కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో బాగున్నాయి. ఇలా చూడండి, ఇది సింగిల్గా వచ్చింది, ఇలా వచ్చింది అనమాట. సింపుల్గా ఇలా వేసుకొని పర్లేదు వేసుకోవచ్చు అనుకుంటే తీసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లము. ఇలా వచ్చేసింది అనమాట. చూడండి ఇలా ఉంది, లెంత్ కూడా బాగుంది అనమాట. మనకు వచ్చేసి అన్ని ఇలా వచ్చేసింది, ఇలా ఉందన్నమాట. హౌ ఆర్ యూ మామ్? బాగున్నానండి, మీరు బాగున్నారా? సో ఇలా ఉందన్నమాట మనకు వచ్చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి అండి, ఇలా ఉందన్నమాట. మనకి సర్కిల్ షేప్ లో అటు ఇటు హార్ట్ సింబల్ తోటి వచ్చింది. ఇవి డిజైన్స్ అయితే బాగున్నాయండి, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో వచ్చినాయి కదా, సో అవి అయితే బాగున్నాయి అనమాట. నాకు అవి నచ్చినాయి అనమాట. బట్ క్వాలిటీ అయితే నాకు అంత నచ్చలేదు. సేమ్ ఇవే స్టోన్స్ తోటి, వైట్ స్టోన్స్ తోటి వచ్చినాయి అనమాట. జస్ట్ ఇలా పెట్టుకుంటూ వేసుకోవడానికి అయితే చెప్పిన కదండి ఆల్రెడీ, అంత క్వాలిటీ అంత అయితే లేదు. బట్ ఏంటంటే నార్మల్గా తీసుకొని వేసుకోవచ్చు, అలా యూజ్ అండ్ త్రో అనే టైప్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇలా ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి. ఇదొకటి. మనకి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇదండి, 4 పీసెస్ సెట్ అని చెప్పాను కదా, ఇలా వచ్చేసింది అనమాట. స్టోన్ వచ్చేసి సింగిల్ స్టోన్ తోటి వచ్చిందండి. ఇది బాగుంది అనమాట. మనకి ఇంతకు ముందు అందులో సెట్ ఆఫ్ 3లో ఒకటి, ఇది ఒకటి కొంచెం బాగుంది అనమాట. డిఫరెంట్ సింపుల్ గా నీట్ గా వచ్చేసింది మనకి. ఇలా పెట్టుకున్నా కూడా సింపుల్ గా నీట్ గా డ్రెస్సెస్ మీదకి, ఇలా సింపుల్ గా ఆఫీస్ కానీ ఎక్కడైనా వెళ్ళడానికి బాగుంటది అనమాట. ఇలాంటివి చూసి మనం సిల్వర్ లో కానీ గోల్డ్ లో కానీ తీసుకోవచ్చు అలా. బట్ చూడండి ఇలా ఒక ఐడియా కోసం అయితే వచ్చేస్తుంది అనమాట మనకి. ఇలా ఉందన్నమాట మనకు వచ్చేసి. అంత అయితే ఏం బాగాలేదండి, నార్మల్ క్వాలిటీ ఇవైతే వచ్చేసి నాకైతే అస్సలు నచ్చలేదు, నిజం చెప్తున్నా. నాకైతే అస్సలు నచ్చలేదు ఇవి. జస్ట్ చూపిద్దాం అనేసి నాకు మెసేజెస్ పెట్టిరనమాట. ఇన్స్టా ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్స్టాలో పర్సనల్గా మెసేజెస్ పెట్టారనమాట, చూపియండి బ్లాక్ బీట్ కలెక్షన్ అని. సో అందుకని కొన్ని తీసుకున్నాను అనమాట. సో ఇలా ఉందన్నమాట వచ్చేసి మనకి అన్ని. చూడండి ఇలా వచ్చేసినాయి అన్ని, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో వచ్చినాయి. బట్ నాట్ వర్త్ ఇట్ అనమాట. కొంచెం హై రేంజ్ పెడితే అమౌంట్ మంచి క్వాలిటీ ఉన్నాయి వచ్చేస్తాయండి. బట్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఉన్నాయి చూడండి అని చెప్పారు, నేను చూసాను అనమాట. ఇప్పుడు మనకైతే ఇవి ప్రజెంట్ ఇవి వచ్చినాయి. ఇంకా కొన్ని సెట్స్ పెట్టాను నేను బ్లాక్ బ్లీడ్స్లో కూడా. సో అవి కూడా వచ్చిన తర్వాత నేను వీడియో అయితే చేస్తాను. ఇవి అయితే నాకు అంతగా అయితే ఏం నచ్చలేదు అనమాట. సో వచ్చేసి ఇవి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి అయితే ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు కదా అండి, వైట్ కలర్. ఇవి మనకి ప్రైస్ వచ్చేసి 164 పడింది అనమాట. సెట్ ఆఫ్ 3 వచ్చినాయండి ఇలా. ఇవైతే చాలా చాలా బాగున్నాయండి. ఇందులో మనము దీపం పెట్టుకుంటాం కదా, క్యాండిల్ దీపం అలా పెట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇవి మొత్తం మనకి సెట్ ఆఫ్ 3 వచ్చేసినాయి అనమాట. ఒక్క నిమిషం చూపిస్తాను. చూడండి ఇలా ఉన్నాయి అనమాట. సెట్ ఆఫ్ 3 వచ్చేసినాయి ఇలా. చాలా చాలా బాగున్నాయండి. ఇవి క్వాలిటీ కూడా బాగున్నాయి, చూడనిక కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. మనం ఇలా ఇవి కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత మనం ఇక్కడ పెయింట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకు వచ్చేసి పెయింట్ చేసుకుంటే అప్పుడు ఇంకా కొన్ని రోజులు ఇంకొక డిఫరెంట్ స్టైల్లో యూజ్ చేసినట్లు ఉంటాయి అనమాట. క్వాలిటీ లుక్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది అనమాట. మనకు వచ్చేసి క్యాండిల్ పెట్టుకుంటాం కదా దీపాలు, అలా పెట్టుకోవడానికి. లేదు అంటే ఏదైనా డెకరేషన్ పర్పస్ గా మైన ఐడియాని బట్టి కూడా యూజ్ చేయొచ్చు అనమాట.
క్వాలిటీ లుక్ వైజ్ అన్ని బాగున్నాయి అనమాట. 164 లో చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఇంత చీప్ గా దొరకడం అంటే చాలా రేరే. కొన్ని పీసెస్ మాత్రమే చాలా బాగా దొరుకుతాయి అనమాట. అందులో ఇది ఒకటి. ఇలా బాగుంది, ఇదిగోండి ఇలా సౌండ్ కూడా ఇలా వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంది అనమాట. మనకు వచ్చేసి ఇలా వచ్చేసింది చూడండి, తెలుస్తుంది కదా మీకు క్వాలిటీ అనేది. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి ఇక్కడ లైన్స్ కూడా అనేవి వచ్చినాయి. మనకి వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు, బట్ మనకి ఇక్కడ ఇలా లైన్స్ కూడా అనేటివి ప్రొవైడ్ చేశారనమాట. లోటస్ ఉంటది కదా, లోటస్ టైప్ లో ప్రొవైడ్ చేశారనమాట. చాలా చాలా బాగుంది. మనకి వచ్చేసి క్యాండిల్ కనే కాదండి, మనం డిఫరెంట్ గా ఏదైనా పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బెస్ట్ అనమాట. ఇవి 3 సెట్ ఆఫ్ 3 వచ్చేసినాయి. చాలా చాలా బాగుంది. 164 లో అనమాట. అసలు మిస్ చేసుకోకండి. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇన్ని రోజులు అయితే ఒక చిన్న సెల్ఫీ స్టాండే యూజ్ చేస్తున్నా అండి. ఫస్ట్ టైం నేను తీసుకున్నాను, ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను 800 చేంజ్ ఏమో పడింది అనమాట. మనకు వచ్చేసి సెల్ఫీ స్టాండ్ ఇలా ఉంది. ఇలా వచ్చేసింది అనమాట. మనకి ఇది మనకి దగ్గర దగ్గర 10 ఇంచెస్ దగ్గర ఉందండి. బట్ క్వాలిటీ అయితే అంత ఏం బాగాలేదు. మెయిన్ అంటే స్టాండ్ బాగానే ఉంది. మనకి వచ్చేసి స్టాండ్ వచ్చేసి స్ట్రాంగ్ గా బాగానే ఉంది. బట్ ఏమైందంటే చూపిస్తాను ఒక నిమిషం. మనకి ఇలా మొత్తం ఇవి సెట్ ఆఫ్ వచ్చేసినాయి అనమాట. 834 కి రింగ్ లైట్ తోటి తీసుకున్నాను నేను ఫ్లిప్కార్ట్ లో. మనకి మోస్ట్లీ ఫ్లిప్కార్ట్ లో, మింత్రాలో బాగానే ఉంటాయండి ప్రొడక్ట్స్ వచ్చేసి. బట్ నాకు ఏమైందంటే ఇక్కడ దీనికి పెట్టుకోవడానికి మనకి ఇలా స్టాండ్ ఇస్తారు కదా, ఇది అయితే అంత వెయిట్ అయితే మోయట్లేదండి. జస్ట్ వంగిపోతుంది అనమాట. మనం మొబైల్ పెడతాం కదా, ఇదంతా ఫిక్స్ చేసిన తర్వాత మొబైల్ హ్యాండ్ ఇలా పెట్టేస్తే మనకి ఇవన్నీ ఇది అనేది మనకి వంగిపోతుంది అనమాట. స్ట్రైట్ గా అనేది ఉండట్లేదు అనమాట. అదేంటి వెయిట్ మొబైల్ అలా ఉంటే ఐఫోన్ అవి అయితే అస్సలు ఏమంటారు వెయిట్ ని చేయలేదన్నమాట. ఇట్లా వంగిపోతుంది అనమాట. సో అలా ఉందన్నమాట. కానీ క్వాలిటీ అయితే బాగుంది. బట్ ఇది ఒక్కటే మైనస్ ఇందులో. రింగ్ లైట్స్ కూడా మంచిగా వెలుతురు అనేది బాగా వస్తుంది అనమాట. మిగతా ఆల్ ఓవర్ అయితే బాగుంది. స్టాండ్ కూడా మంచిగా ఏమంటారు స్ట్రాంగ్ గా ఉందన్నమాట. మనకు వచ్చేసి ఇలా లెంత్ వైజ్ కూడా చాలా బాగుందన్నమాట. ఇలా వచ్చేసింది చూడండి. ఇలా మనం ఇలా పెట్టేసుకొని మొత్తం ఇది అడ్జస్టబుల్ ఉందన్నమాట. మనకి ఇక్కడ సైడ్స్ కి పిన్స్ అనేవి ఉన్నాయి. ఈ పిన్స్ ఓపెన్ చేసేసుకుంటే మనకి హైట్ అనేది ఈజీగా ఇలా హైట్ కి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా వచ్చేస్తుంది. చూపిస్తాను ఒక్క నిమిషం. ఇది చాలా టైట్ గా ఉందండి. ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, బట్ ఇంతకు ముందు రిటర్న్ పెడదాం అనేసి పెట్టాను అనమాట. చాలా టైట్ గా పట్టుకుంది అనమాట. మనకు వచ్చేసి చూడండి వచ్చేసింది మనకి ఇలా. హైట్ వైజ్ అయితే నో ప్రాబ్లం అండి. దగ్గర దగ్గర 10 ఇంచెస్ కి పైనే ఉందన్నమాట. చాలా 10 ఇంచెస్ 8 or 9 ఇంచెస్ దగ్గర ఉందన్నమాట హైట్. ఇలా 3 స్టెప్స్ గా ఇక్కడ కూడా ఇచ్చారనమాట. ఇలా తీసేసుకొని మనం పెట్టేసుకోవడమే అనమాట. చాలా బాగా ఇచ్చారు. స్టాండ్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే మనకి సెల్ఫీ ఇది పెట్టుకుంటాం కదా, రింగ్ లైట్ దగ్గర ఇది వచ్చేసి మాత్రం వంగిపోతుంది అంతే అండి ప్రాబ్లం. ఇందులో వచ్చేసి మనకి మెయిన్ కావాల్సిందే ఫోన్ స్ట్రాంగ్ గా అక్కడ ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. అది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంటే బాగోదు కదా అండి. హాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు అందులోనే ఇలా ఒకటి మైక్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారనమాట. మనకి దానిలోనే స్టాండ్ ప్లస్ ఇది రిమోట్ 360 degrees తిరుగుతుంది అనేసి ఇలా ఇచ్చారనమాట. నాకు ఇది బ్లూటూత్ కూడా కనెక్ట్ కాలేదు. ఇంకా అండ్ నేను అది చూస్తే ఎలా ఆన్ చేసినా కూడా మనకి ఆన్ అయితే అవుతలేదండి. జస్ట్ వేస్ట్ గా చూపించడానికి ఇచ్చారు అంతే, అంతవరకే అనమాట. అసలు వర్క్ అయితే అవుతలేదు అనమాట. నాకు వచ్చేసి ఇది కంప్లీట్ గా ఇదైతే
స్టాండ్ పరంగా దాని పరంగా అయితే బాగుంది. బట్ ఏంటంటే నాకు ఇది ఒక్కటే అది స్ట్రాంగ్ గా ఉండట్లేదు. మెయిన్ ఫోన్ మనకి మొబైలే స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి దాని పరంగా అయితే అసలు బాగాలేదనమాట. మనకు వచ్చేసి మిగతా ఆల్ ఓవర్ అయితే చాలా చాలా బాగుంది. జస్ట్ అదొక్కటే మైనస్ ఉంది ఇది. సో అందుకని నేనైతే రిటర్న్ పెడుతున్నాను. మెయిన్ మనకు ఫోన్ స్ట్రాంగ్ గా ఉండాలి కదా, సో అందుకని అనమాట. ఇలా ఇందులో అయితే 3 కలర్స్ వస్తున్నాయి. అంటే డిఫరెంట్ కలర్ కాదు, జస్ట్ వైట్ బ్రైట్ గా వస్తుంది, ఇంకొకటి వామ్ వైట్, ఇంకొకటి జస్ట్ ఎల్లో షేడ్ లో ఉంటది కదా, ఆ షేడ్ లో ఉందన్నమాట. ఇలా ఇక్కడ మనకి ఇలా ఉంటాయి అనమాట ఆన్ ఆఫ్ బటన్స్. ఇలా పెట్టుకోవాలన్నమాట. మెయిన్ ఇంకేంటంటే ఈ రింగ్ లైట్ తీసుకున్నామంటే మనము ఇది చార్జర్ ఉంటది కదా, దానికి పెట్టుకొని పెడితే మాత్రమే ఈ లైట్ అనేది ఉంటుందండి. లేదు ఆఫ్ చేసిన తర్వాత మనకి ఇంకో దగ్గర పెట్టుకొని చేద్దామంటే లేదనమాట. మనకి స్విచ్ బోర్డ్ ఉన్న దగ్గరనే కంపల్సరీ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. మనకి వైర్ లెంత్ కూడా బాగానే ఇచ్చారు. అంటే మరీ ఇంకా దూరం ఉంటే మాత్రం మనకి ప్రాబ్లం అయిపోతుంది అనమాట. లెంత్ వైజ్ వచ్చేసి ఒక నిమిషం చూపిస్తాను మీకు. ఇంత లెంత్ వైజ్ వచ్చేసి ఇంత ఉందన్నమాట. మనకి మరీ దూరం అయితే మనకి వర్క్ అయితే అవ్వదండి. కొంచెం దగ్గరగా ఉంటేనే సెట్ అవుతుంది అనమాట. లేదు అంటే అసలు సెట్ అవ్వదు అనమాట. మనకి రింగ్ లైట్ కూడా యూజ్ అవ్వదు అనమాట. మనం వేరే దగ్గర పెట్టుకొని చేయాలంటే స్విచ్ బోర్డ్ అన్ని దగ్గర ఉండవు కదా, లేకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. స్విచ్ బోర్డ్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు, కానీ కొన్ని ఇళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టారు కదండి స్విచ్ బోర్డు, వాళ్ళకైతే ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఇది అంత యూజ్ అయితే అవ్వదండి. మోస్ట్లీ మనం పెట్టిన అమౌంట్ కూడా వేస్ట్ అవుతుంది అనమాట. దీనికైతే నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అనమాట. వేస్ట్. నేను అందుకనే రిటర్న్ పెడుతున్నాను అనమాట. నిన్ననే వచ్చింది ఇదైతే. ఫస్ట్ టైం తీసుకున్నాను, బట్ నాకు అసలు నచ్చలేదండి ఈరోజు చెక్ చేసిన తర్వాత. సో మీరు కూడా ఎవరు ఇలా రింగ్ లైట్స్ అలాంటివి ఉన్నాయి ప్రిఫర్ చేయకండి. నేను ఇంకొకటి కూడా చూసాను అనమాట. అది విత్ కెమెరా అండ్ మొబైల్ 2 పెట్టుకునేటట్లు ఉందన్నమాట. నేను అదెందుకు రింగ్ లైట్ ఉంటే కొంచెం ఎందుకన్నా యూజ్ అవుతుంది అన్నట్టు ఇది తీసుకున్నాను. బట్ ఇదే అస్సలు యూజ్ అవ్వట్లేదు. నెక్స్ట్ అదన్నా ఒకసారి చూస్తాను, ట్రై చేస్తాను అవి తీసుకొని. అది కూడా వచ్చిన తర్వాత రివ్యూ అనేది చెప్తాను నేను ఎలా ఉంది ఏంటిది అనేసి. మొత్తానికైతే ఇదైతే నాకు ఫ్లాప్ అయిందండి. తీసుకున్నాను చాలా, అసలు నేను స్టార్ట్ చేసిన తర్వాత నుంచి తీసుకోవాలని కొంచెం ఇంకా అక్కడ ఇక్కడ అయ్యి ఫస్ట్ టైం తీసుకుంటే ఇలా అయిపోయింది అనమాట. మన సెల్ఫీ స్టిక్ వచ్చేసి ట్రైప్యాడ్ వచ్చేసి అలా అయిపోయింది అనమాట. నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఇది చూపియాలా వద్దా అని నాకే చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నా అండి. ఇది మింత్రాలోంచి తీసుకున్నా. అది క్వాలిటీ వైజ్ లుక్ వైజ్ అన్ని చాలా చాలా బాగున్నాయి అనమాట. చాలా చాలా బాగా నచ్చినాయి నాకైతే. చెప్పులు అండి, మనకు వచ్చేసి చెప్పులు. నేను అంటే చెప్పులు చూపిద్దామని అసలు థాట్ లో కూడా లేదు, జస్ట్ నా పర్పస్ కోసం తీసుకున్నాను అనమాట. బట్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి అనమాట. పేర్ లాగా నేను కొన్ని సెట్స్ అయితే పిక్ చేసుకున్నాను. ఇలా వచ్చేసినాయి అనమాట. ఇలా స్టాండ్ మంచిగా హీల్స్ తోటి చాలా చాలా బాగున్నాయండి. అసలు మింత్రాలో తీసుకున్నాను. మనకి ఇది 500 చేంజ్ అలా పడింది అనమాట. ఇలా వచ్చేసింది. చాలా బాగున్నాయి అనమాట. మనకి సెట్ ఆఫ్ ఇలా వచ్చేసింది. మనకి చెప్పులు కూడా ముఖ్యమే కదా అండి. చెప్పులు కూడా చూపించడం అవసరమా అంటే అవసరమే కదా అండి. కొంచెం అంటే ఒక్కొక్కరికి ఒక స్టైల్ డిఫరెంట్ ఉంటది కదా, అలా అనమాట. ఇది వచ్చేసి ఇలా ఉంది. చాలా బాగున్నాయండి. ఇది ఇక్కడ మనకి ఇలా స్టోన్స్ లాగా వచ్చేసి జాలీ వర్క్ తోటి ఉంటాయి కదా, అలా ఇచ్చారనమాట. చూడండి ఇలా వచ్చేసింది. చాలా చాలా బాగున్నాయి. మనకి హీల్స్ అయితే చాలా బాగున్నాయండి. మింత్రాలో నేను ఫస్ట్ టైం తీసుకున్నాను. ఇలా వచ్చేసినాయి. చాలా చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి దగ్గర ఒక 3-4 పేర్స్ పెట్టినా అండి నేను వచ్చేసి ఈసారి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక జత అనమాట. ఇవి వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటది కదా, ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసి ఉంటది కదా, అన్ని ఒకటే టైప్ లో కాకుండా డిఫరెంట్ టైప్ లో తీసుకున్నాను అనమాట. ఇలా వచ్చేసింది.
బాగున్నాయండి ఇవి కూడా, చాలా చాలా బాగున్నాయి అనమాట. మనకి క్వాలిటీ కానీ మనకి ఉండేది ఉంటది కదా, అలా చాలా బాగా వచ్చేసినాయి అనమాట. ఇలా చూడండి, ఇలా ఉందన్నమాట. మంచి హైట్ కూడా మంచిగా వచ్చేసింది. ఇలా ఇంకా హైట్ తోటి ఇక్కడ విజిబుల్ తోటి కూడా ఉంటాయి కదా, అలా కూడా ఉన్నాయి. బట్ నాకు సెట్ అయ్యో కావు అనేసి నేను ట్రై చేయలేదండి. ఇవైతే చాలా చాలా బాగున్నాయి అనమాట మనకు వచ్చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి షూ టైప్ లో అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా షూ మోడల్లో తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఫ్లాట్ గా వచ్చేసినాయి అనమాట. ఇలా ఇది 299 ఆ రేంజ్ లోనే పడ్డది మనకి. ఇది వచ్చేసి 300 అలా పడిందండి. ఇవి వచ్చేసి అదొకటే ప్రైస్ ఎక్కువ ఉన్నది. ఇది వచ్చేసి 250 ఆ 300 రేంజ్ లో పడ్డది అనమాట. బాగున్నాయి అనమాట మనకి క్వాలిటీ వచ్చేసి. ఇంకొకటి ఇప్పుడు ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి కదండి ఫ్లిప్కార్ట్ లో, ఇంకొకటి మింత్రాలో, మీషోలో, అన్నిట్లో బిగ్ బిలియన్ డేస్ నడుస్తున్నాయి కదా. చాలా వర్త్ ఇట్ లో చాలా చాలా బాగా వస్తున్నాయి అనమాట. నేను ఇంకా కొన్ని తీసుకున్నాను, హాఫ్ శారీస్ కానీ ఇంకా కొన్ని కలెక్షన్స్ తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్ లో నేను టాప్స్ అవి కూడా తీసుకున్నాను అనమాట. నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చాలా ఫాస్ట్ డెలివరీ కూడా వచ్చేసింది అనమాట మనకి. కొన్ని 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 ఐటమ్స్ మీద స్పెషల్లీ 2 days లోనే మనకి డెలివరీ అని ఉందన్నమాట. శారీస్, కొన్ని శారీస్ కొన్నిటికి మాత్రమే మనకి అక్కడ కింద అనేది చూపిస్తారనమాట ఎప్పుడు డెలివరీ అవుతుంది అనేది ఉంది కదా. సో అక్కడ మనకి 2 days లో ఉన్నాయి కూడా ఉన్నాయి అనమాట. నేను అవి కూడా చేశాను. చాలా చాలా బాగా వచ్చినాయి. అంటే ఒక డ్రెస్ తప్ప మిగతా అన్ని అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. అంటే నేను సెటప్ కొన్ని తీసుకున్నాను, అందులో ఇప్పుడు ట్రెండింగ్ గా ఉన్నాయి కూడా తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగా వచ్చినాయి అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. చాలా చాలా బాగున్నాయి మనకు వచ్చేసి అవి. ఇవైతే వచ్చేసి మనకి స్ట్రాంగ్ గా బాగున్నాయండి. లెదర్ కూడా మంచిగా వచ్చేసింది అనమాట. మింత్రాలో చెప్పులు అంటే చెప్పులు బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. అందులో టాప్స్ కానీ ఏది కానీ బాగానే ఉంటాయి మోస్ట్లీ అయితే. బస్ పిక్ చేసుకోవడంలో కూడా ఉండాలి కదా. అలా మనకి లెదర్ కూడా మంచి వచ్చి మంచి క్వాలిటీ తోటే వచ్చేసిందండి. చాలా చాలా బాగున్నాయి అనమాట. వచ్చేసి ఇలా ఉంది క్వాలిటీ కానీ లుక్ వైజ్ కానీ మనకి చాలా బాగా వచ్చేసింది. ఇది ఏంటంటే ఇట్లా ఫ్లాట్గా ఉన్నాయి, నాకు సెట్ అవ్వండి. ఇలా ఇలా వచ్చేసింది. షూ టైప్ లో నేను ఇంతకుముందు వేరే మోడల్ వేస్తుంటే ఫస్ట్ టైం ఇది తీసుకున్నాను అనమాట. ఓకే పర్లేదు అనిపించింది. సో అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా, బాగుంటాయి, ఎవరికైనా యూస్ఫుల్ అవుతే తీసుకుంటారనే లాగా చూపిస్తున్నాను అనమాట. అది ఇంకా ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు, లేదంటే లేదండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మా హస్బెండ్ కోసం తీసుకున్నా అండి నేను. లాస్ట్ అండ్ ఫైనల్ అండి చెప్పుల్లో వచ్చేసి అది షూ అనమాట. ఇది వచ్చేసి మా హస్బెండ్ కోసం తీసుకున్నాను. ఇలా ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయండి. ఇది కూడా లెదర్ క్వాలిటీ కానీ, ఇది బ్యాక్ ఓపెన్ తోటి వస్తుంది అనమాట. కొన్ని ఫుల్ తోటి వస్తుంది, బట్ మా హస్బెండ్కి ఏమంటే బ్యాక్ ఓపెన్ ఇష్టం అనమాట. సో అందుకని అట్లా తీసుకున్నాను. ఇలా వచ్చేసింది. లెదర్ క్వాలిటీ అది చాలా బాగుంది అనమాట. మనకి ఇది 900 ఆ చేంజ్ పడ్డది అనమాట. క్వాలిటీని బట్టే ఉంటది కదండి, ప్రైజ్ని బట్టే క్వాలిటీ ఉంటది కదా. ఏంటంటే ఇవి ఎక్కువ యూజ్ చేయం కదా, మనం అప్పుడప్పుడు యూజ్ చేస్తాం కాబట్టి ఇట్లా కొంచెం మంచిగా పెట్టి తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట. మనకు వచ్చేసి ఇలా ఉంది. క్వాలిటీ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది అనమాట. స్పేస్ కూడా చాలా బాగా వచ్చేసింది అనమాట. ఇందులో మనకి చాలా బాగున్నాయి. ఇది కూడా వచ్చేసి సో ఇప్పుడైతే ప్రజెంట్ కొన్ని అంటే నేను ఇవన్నీ వీడియో చేద్దామని అనుకోలేదండి లైవ్ లో. ఇంకా ఇప్పుడు చాలా డేస్ అవుతుంది కదా, ఏం మాట్లాడాలి ఏంటిది అనేసి, అందుకనే ఫస్ట్ అయితే ఇవి చూపిద్దాము, తర్వాత మాట్లాడదాము, వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అనేసి అనుకున్నాను అనమాట. సో జాయిన్ అవుతున్నారు, వెళ్తున్నారు. ఇప్పటికైతే ఇవి బాగున్నాయి. మీషోలో కూడా కొన్ని బెస్ట్ క్వాలిటీ అంటే అమౌంట్ని బట్టి ఉంది అనమాట. కొన్ని కొన్ని బాగుంటున్నాయి, కొన్ని కొన్ని అంత బాగట్లేదు. నేను అవి కూడా చెప్పేస్తున్నాను కదా మీకు.
ఇవైతే ఇప్పటికైతే చాలా బాగున్నాయండి. మెయిన్ అయితే నాకు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి బాగా నచ్చినాయి అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఇవైతే అసలు మిస్ చేసుకోకండి. వీటి లింక్స్ కావాలనుకుంటే నేను ఈ వీడియో కిందనన్నా ప్రొవైడ్ చేస్తాను. లేదు అనుకుంటే నా ఇన్స్టా రమ్య ఆర్కే వ్లాగ్స్ అని ఉంటుంది, సేమ్ అందులో నేను వీడియో కింద అప్లోడ్ చేస్తానండి. మోస్ట్లీ అయితే ఈ వీడియో కిందనే ట్రై చేస్తాను పెట్టడానికి. ఇవైతే అస్సలు మిస్ చేసుకోకండి. చాలా చాలా బాగున్నాయి. డెకరేషన్ పర్పస్ గా వాటికి దేనికైనా సరే చాలా చాలా బాగున్నాయి అనమాట. 164 కదండి, చాలా చాలా బాగున్నాయి అనమాట. యూస్ఫుల్ అయితేనే తీసుకోండి. నాకైతే అదేంటి, మీకు యూస్ఫుల్ అవుతానే కదా తీసుకునేది, సో అలా అని చెప్తున్నాను అనమాట. ఇలా వచ్చేసింది. క్వాలిటీ కానీ లుక్ వైజ్ కానీ మనకి చాలా చాలా బాగా వచ్చేసినాయి అనమాట. నెక్స్ట్ నా లింక్స్ ద్వారా ఎవరైనా తీసుకుంటున్నా, ఏమన్నా చూస్తున్నారు కదా అండి, ఎవరైనా పర్చేస్ చేస్తుంటే గిన నాకు కామెంట్ అయితే పెట్టండి. ఓకే, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నానా లేదు ఎలా చెప్తున్నా అనేసి మీరు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టండి కామెంట్. ఎందుకంటే నాకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటది కదా, అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తుందా లేదా ఎట్లా ఏంటిది అనేది మనం చెప్పడం కంటే వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళు చెప్తే అది ఇంకా బాగుంటది కదా. సో అలా పెట్టండి. సో ఇంకా ఎలాంటి టైపు చూపియాలి ఏంటిది అనేవి సజెషన్స్ ఇవ్వండి. ఇస్తే దాన్ని బట్టి అవి కూడా చూపిస్తాను అనమాట. ఇప్పుడు మోస్ట్లీ అయితే మనకి వచ్చేసి జ్యువెలరీ, క్లాత్స్ ఇవే చూపిస్తున్నాను కదా. సో డెకరేషన్ పర్పస్గా కానీ లేదు అంటే ఇంకా ఇప్పుడు పూజకు సంబంధించినవి కూడా చూపిస్తున్నాను మోస్ట్లీ. ఇంకేమన్నా మీకు కావాల్సినవి చెప్తే నేను అవి కూడా తెప్పించి చూపిస్తాను అనమాట. చూపిస్తాను. ఇప్పుడు ఇంకా వచ్చేసి అన్నీ అయితే మోస్ట్లీ అన్నీ చాలా బాగున్నాయండి. సో ఇప్పుడు తీసుకున్న టాప్ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. ఇది కూడా వచ్చేసి నేను ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను అనమాట. వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు, వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది. మనకి కాటన్ మెటీరియల్ ఉంటుంది కదా, కాటన్ మెటీరియల్ ఆ టైప్లో వచ్చేసింది అనమాట. ఇది కాటన్లోనే ఉందండి. మనకి వచ్చేసి ఇలా చిన్న ప్లఫ్స్ ఉంటాయి కదా, అలా పఫ్ తోటి ఇలా ఇచ్చారనమాట. ఇలా వచ్చేసింది, మంచిగా ఉందండి. ఇది కూడా మనకి కంఫర్ట్గా అయితే ఉందన్నమాట. మనకు వచ్చేసి చాలా చాలా బాగుంది. ఇది కూడా వచ్చేసి ఇంకా క్వాలిటీ విషయానికి వచ్చేస్తే కూడా చాలా బాగుంది. ఇది ఇంకా వాటర్లో వేస్తే షింక్ అవుతుంది అనమాట. కొన్ని నేను చెప్పడం మర్చిపోతున్నా అండి వీడియోస్లో. ఏమవుతుందంటే కొన్ని టాప్స్కి మనం వేసుకునే దానికంటే ఒకటి ఎక్స్ట్రా సైజ్ ఆర్డర్ పెట్టుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే కాటన్ కానీ ఇంకేదన్నా మోస్ట్లీ అయితే కాటన్ మెటీరియలే మనకి వాటర్ వేసిన తర్వాత కొంచెం దగ్గరికి అయిపోతాయి అనమాట. సో కరెక్ట్ సైజ్ ఆర్డర్ పెట్టుకున్నామంటే మనకి అది టైట్ అయిపోతుంది వాటర్ వేసిన తర్వాత. సో ఒక సైజ్ ఎక్కువ పెట్టుకోవడమే బెటర్ అనమాట. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు పెట్టుకున్నామంటే వాటర్ వేసిన తర్వాత కొంచెం దగ్గరకైనా నో ప్రాబ్లం. సో అందుకని చెప్తున్నాను అనమాట. ఇంకొకటి మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చూపించేంట జ్యువెలరీ వీడియోస్లో ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ సైడ్కు వేసుకోవడానికి అని పంచలోహం పని నేను రెగ్యులర్గా వాడుతున్నాను. చాలా వరకు అసలు షేడ్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. మీకు ఆల్రెడీ చూపించాను కూడా నేను. ఇది వచ్చేసి చూడండి, ఇలా చాలా బాగున్నాయి అనమాట. మనకు వచ్చేసి నేనైతే మోస్ట్లీ డైలీ యూస్కే యూజ్ చేస్తున్నానండి. ఇలా వచ్చేసింది కదా, స్టోన్స్ తోటి వచ్చింది. మీకు ఆల్రెడీ ఇది వీడియో కూడా అప్లోడ్ చేశాను అనమాట. నేను ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో 2 తీసుకున్నాను. ఓకే మంచిగా ఉంటే తీసుకుందాంలే అనే టైప్లో వదిలేసిన అనమాట. సో నాకు మంచిగా వచ్చినాయి అనమాట, అందుకని తీసేసుకున్నాను. కాకపోతే ఏంటంటే నాకు ఇక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు కొంచెం సైజు మీకు దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది డిఫరెన్స్. ఇది కొంచెం సైజు సర్కిల్లో వస్తుంది, ఇదేమో కొంచెం డిఫరెంట్ సైజు ఉందన్నమాట. మనకి సైజు కాదు సారీ, అదే దీనిపైన ఉంటుంది కదా ఇలా డిజైన్ అనేది మనకి డిఫరెంట్గా ఉందన్నమాట. సో నేను ఆల్రెడీ దీన్ని రిటర్న్ కూడా పెట్టినాను, బట్ అయినా కానీ మళ్ళీ ఎక్స్చేంజ్లో రిటర్న్ కాదు ఎక్స్చేంజ్లో పెట్టినా అనమాట. బట్ అయినా సరే మళ్ళీ సేమ్ అలాగే వచ్చింది. సో పోనీలు ఉండకపోలే, డైలీ యూస్కి మనకి
మంచిగా ఉంది కదా అనేసి, క్వాలిటీ మంచిగా ఉంది కదా అనేసి ఉంచుకున్నాను అనమాట. చాలా చాలా బాగుందండి నిజంగా వచ్చేసి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా దసరా వస్తుంది, చాలా మంది బతుకమ్మ అది చేస్తారు కదా. ఎక్కడ ఎక్కడ సైడు ఎలా చేస్తారు అని మొత్తం ఈ వీడియో అప్లోడ్ అయినాక చెప్పండి చూస్తే ఎవరన్నా. దానికి కావాల్సిన బతుకమ్మకి ఇప్పుడు మోస్ట్లీ లేడీస్ అయితే హాఫ్ శారీస్ ప్రిపేర్ చేస్తారు కదా. నేను కొన్ని శారీస్ అయితే పిక్ చేసుకున్నాను అనమాట. అవి కూడా నేను కంటిన్యూగా పెడతాను. నిన్న మొన్న అయితే జ్యువెలరీ ఇంకా కొన్ని శారీస్ అవి పెట్టాను కదా. ఇప్పుడు కొన్ని మనకి ఇంకో మెయిన్ ఏమవుతుందంటే, నాకు ఇంతకుముందు మీషోది ఫాస్ట్ వస్తుండే అండి డెలివరీ. మధ్య అయితే మీషో డెలివరీ నాకు లేట్ అయిపోతుంది అనమాట. పెట్టిన ఒక 4-5 డేస్కి కొన్ని ఐటమ్స్ మాత్రమే అనమాట. కొన్ని ప్రొడక్ట్స్ పైన మనకు పెట్టిన ఒక 4-5 డేస్ తర్వాత అది ఓకే చేస్తుంది, ఆర్డర్ ప్లేస్ చేస్తుంది. ఆ తర్వాత పంపించడానికి అలా మనకి టోటల్ అయితే చాలా వర్కింగ్ డేస్ అయితే అయిపోతుంది అనమాట. దగ్గర 7-8 లేదంటే 10 డేస్ దగ్గర అవుతుంది అనమాట. అలా నాకు ప్రాబ్లం అయిపోతుంది వీడియోస్కి. సో డైలీ ఒకటి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఏమైతుందంటే పార్సల్స్ లేట్ వస్తున్నాయి. నేను సింపుల్గా పెట్టినవి మొత్తం శారీస్దే పెడదాము అన్ని శారీసే పెట్టినప్పుడు శారీస్ హాఫ్ శారీస్ కలిపి పెట్టింది అనుకోండి, కొన్ని శారీస్ వస్తున్నాయి, కొన్ని హాఫ్ శారీస్ వస్తున్నాయి. ఒక 2-3 అయితే మనం వీడియో చేయాలంటే నాకు షార్ట్గా లెంతీగా అయితే అయితలేదనమాట వీడియో. ఎందుకంటే మెయిన్ మనకి ఇప్పుడు నాకు వాచ్ టైం కంప్లీట్ కావాలి. ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్ దానికైతే. బట్ ఏంటంటే ఇంకా వాచ్ టైం అనేది ఉందన్నమాట నాకు. స్టార్ట్ చేసి కూడా మేలో స్టార్ట్ చేసిన, మధ్యలో అటు ఇటు గ్యాప్ వచ్చినా కూడా కంటిన్యూగా అయితే పెడతానే ఉన్నా అండి. వాచ్ టైం ఒకటి కంప్లీట్ కావాలన్నమాట. ఇంకా ఒక 1500-2000 దగ్గర బ్యాలెన్స్ ఉంది. మిగతా అవును 4000 అవర్స్ కదా మనకి వాచ్ టైం వచ్చేసి. సో 2000 చేంజ్ అయితే అయ్యింది. ఇంకా ఒక అయితే 1700 అలా బ్యాలెన్స్ ఉందన్నమాట. సో కొంచెం స్కిప్ చేయకుండా చూడండి, నాకు కూడా కొంచెం వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాలో కూడా అండి ఫాలోవర్స్ కూడా బాగా వచ్చారనమాట. మంచిగా చూస్తున్నారు, తీసుకుంటున్నారు కూడా. బట్ ఏంటంటే నాకు రివ్యూస్ మీరు కూడా పోస్ట్ చేస్తుంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టే ఉంటుందా లేదు, ఏమన్నా అంటే ఎక్స్ట్రా కలిపి చెప్తున్నానా లేదా ఇలా అనేది నాకు కూడా అర్థం అవుతుంది కదా. సో అది జెన్యున్గా రివ్యూ వస్తే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను మోస్ట్లీ ఉన్నట్టు వరకే చెప్తున్నాను. ఎందుకంటే అది నా పైన నమ్మకంతో తీసుకుంటారు కదా, అందుకని నేను ఉన్నట్లే చెప్తున్నాను. సో మీరు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియో కనుక చూస్తే నాకు కింద రివ్యూ అనేది పోస్ట్ చేయండి. మోస్ట్లీ కొంతమంది వరకు మాత్రమే. ఇంకేంటంటే యూట్యూబ్లో చాలా తక్కువ ఉంది. బట్ నాకు ఇన్స్టాలో అయితే పర్సనల్ మెసేజెస్ అయితే చాలా చేస్తున్నారండి చాలామంది. బాగున్నాయి అలా ఇలా అనేసి చేస్తున్నారనమాట. మోస్ట్లీ మొన్నటి వరకు కూడా నేను డ్రెస్సెస్ వీడియోస్ చేయడానికి కూడా రీజన్ అయితే ఇన్స్టాలో పెట్టిన కొందరైతే పర్సనల్గా రీల్స్ షేర్ చేసిరు. నర్కలి ఈ టైప్లో తీసుకొని చూపియండి అనేసి వాళ్ళు పెట్టారనమాట. సో అందుకని నేను మొన్నటి వరకు కొన్ని డ్రెస్సెస్ అలా తీసుకున్నాను అనమాట. సో మీరు కూడా ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా ఏమన్నా ఉంటే मिस्टर सुशील हिंदी में बोलो. मेरे को हिंदी ज़्यादा नहीं आता, कम आता, इसलिए मैं तेलुगु में बात कर रहे. ओ हाय सुशील, मेरे को हिंदी ज़्यादा नहीं आता, थोड़ा थोड़ा आता, इसलिए मैं हिंदी में ज़्यादा नहीं बात कर सकते, तेलुगु में बात कर सकते मैं ज़्यादा. तो
थैंक यू, आप देख लिए ना, मेरे को बात करने को बोल दिए, थैंक यू सो मच। बट मेरे को तेलुगु अच्छा आता, हिंदी कम कम आता, ऐसा ज़्यादा तो नहीं आता बस। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఇప్పుడు పట్టు శారీస్ కానీ అవి కానీ, ఇంకొకటి మీషోలో మనం తీసుకుంటాం కదండి శారీస్, ఇప్పుడు పట్టు శారీస్ కానీ శారీస్ కానీ వర్క్ శారీస్ అవి కొంచెం వరకు బెటరు. బట్ ఏంటంటే పట్టు శారీస్ నేను ఇన్స్టాలలో వాటిలలో కొందరు యూట్యూబ్లలో కూడా కొందరు కొందరు మాత్రమే, అందరు అని చెప్పాను, కొందరు కొందరు మాత్రమే చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని చెప్తుంటే నిజం చెప్తున్నా, నేను వాళ్ళ దానిలోంచి కూడా వాళ్ళ లింక్ ద్వారా నేను తీసుకుంటున్నాను అనమాట. కొన్ని తీసుకుంటుంటుంటే అది ఏమవుతుందంటే అది చూడనికే మనకి వీడియోకి ఫోటోకి బాగా కనిపిస్తాయి కానీ లైవ్ లో మాత్రం ఏమంటే బార్డర్ అనేది మనకు అంత మంచిగా రాదు అండి. మెయిన్ బార్డర్ తెలిసిపోతుంది అనమాట మనకి. వీడియోకి కానీ ఫొటోస్కి కానీ అయితే చాలా చాలా బాగా కనిపిస్తుంది. బట్ ఏంటంటే బయటకి వచ్చేసరికి మనకి దాని డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట. బార్డర్ దగ్గర ఆ బార్డర్ అనేది మస్తు షైనింగ్ అవుతుంది, బట్ బయటకు వచ్చేసరికి అంత షైనింగ్ మాత్రం ఉండదు అనమాట మనకు వచ్చేసి. నేను అది కూడా చెప్తున్నాను అనమాట. कोई बात नहीं, मुझे तेलुगु नहीं आता, ठीक है। मेरे को आपको तेलुगु ज्यादा नहीं आता, मेरे को हिंदी ज्यादा नहीं आता, ठीक है। आप देख रहे ना, थैंक यू। हाँ, సో శారీస్ బార్డర్స్ వచ్చేసి మనకి చూపించినంత బాగా అయితే ఉండవండి. మెయిన్ ఏమైందంటే ఒక శారీ నేను అప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీనే, ఆరెంజ్ ఉగాది ఆ టైంలో అనుకుంటా, ట్రెండింగ్ లో ఉంది ఒకటి ఆరెంజ్ బ్లూ, అందులో డాట్స్ డాట్స్ వచ్చింది బార్డర్ తోటి. నాకు అది అంత పర్టికులర్ గా అయితే శారీ లాగా అసలు నచ్చలేదు. హాఫ్ శారీగా కన్వర్ట్ చేస్తే బాగుంటది అనేసి చెప్పిన అనమాట. బట్ ఆ శారీని ఇన్స్టాలో అయితే ఎంత అసలు అనొద్దు, బట్ ఏంటంటే నేను చూసినంత వరకు ఆ శారీ వేరే వాళ్ళు అంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు పోస్ట్ చేస్తే వాటి కింద లింక్స్ అని ఉన్నాయి. మోస్ట్లీ వాళ్ళు పర్చేస్ చేస్తారా మరి నాకు తెలీదు, బట్ చాలా బాగుంది అని చెప్తున్నారు. నాకైతే అది అర్థమే కాదు. ఏంటంటే అది మనకి ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటది అనమాట, మనం అదంతా వేర్ చేయలేము అనమాట. అదే హాఫ్ శారీకి అయితే అది ఆ లంగా వరకు కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట. కొన్ని శారీస్ హాఫ్ శారీకి అయితే చాలా బాగుంటది, కొన్ని అయితే అంత మంచిగా అనిపించదు అనమాట. कौन सा टॉपिक में बात कर रही है? हाँ, मैं तो क्या बोलते, मैं मीशो का वो रिव्यूज करते ना उसके बारे में बात कर रहे। ज्यादा दिन हो गया, मैं तो बात करते थे, अभी नहीं बात कर रहे, इसलिए मेरे को तो ज्यादा नहीं आ रहे बात करने को हिंदी में। सॉरी सुशील जी। वो मीशो का, मिंत्रा का, फ्लिपकार्ट का वो रिव्यूज करते हैं ना इस कपड़ा का, इसलिए उसके बारे में मैं बात कर रही, कौन सा कपड़ा अच्छा रहता नहीं रहता, मैं कैसे बोल रहे कैसा बता रहे आप लिए, तो उसके बारे में आप नीचे मैसेज कमेंट रखो बोल रहे, ऐसा उसके बारे में बोल रहे। సో ఆ శారీస్ అయితే చాలా చాలా అట్లా వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాలో అయితే మనకి నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇన్స్టాలో వచ్చేసి ఒక శారీ ఉందండి, అది కూడా జిమ్మిచ్చు మనకి ఇది శారీ ఉంది కదా, ఆ శారీలో స్టోన్ వర్క్ తోటి వచ్చింది కదా, ఆ శారీ గురించి అయితే వారే జరుగుతుంది అనమాట. ఒకరిపైన ఒకరు ట్రోల్స్ వేసేసుకుంటున్నారు అనమాట శారీ గురించి. ఇది ఫస్ట్ క్వాలిటీ, ఇందులో రిప్లికా లేదు, రిప్లికా ఉంది అని ఒకరు చెప్పడం వల్ల అంతా అసలు ఇలా నడిచిపోతుంది. మోస్ట్లీ అయితే ఒక శారీ వచ్చిందంటే ఆ శారీ మీద రిప్లికాస్ ఖచ్చితంగా ఉంటాయండి, అవి మనం చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఒక్కొక్క దగ్గర మనం కూడా అంటే పెట్టే దగ్గరనే మనమే మోసపోతాం అనమాట.
అలా అవుతుంది. అందులో నేను కూడా ఎందుకంటే ఒకసారి ఏమైందంటే మింత్రాలోనే సేమ్ శారీ నేను రీసెంట్ గా బోనాలకు వేసుకున్నాను అనమాట. నేను ఇన్స్టాలో అప్లోడ్ చేసినాను. నేను దాని లింక్ కూడా పెట్టలేదండి, నిజంగా చెప్తున్నా. నేను వీడియో చేసిన అన్ని చేసిన, నేను వేర్ చేసుకున్నాను. నేను తర్వాత అప్లోడ్ చేద్దాంలే అనుకున్నాను ఆ శారీ గురించి. బట్ నేను వేర్ చేసినాను, పెట్టుకున్నాను అనమాట. నేను తర్వాత ఫ్లిప్కార్ట్ లో సెర్చ్ చేస్తుంటుంటే అదే శారీ, సేమ్ శారీ, అది నేను దగ్గర దగ్గర మింత్రాలో 1200 ఏమో తీసుకున్నాను. బట్ అదే శారీ 600 ఉంది ఫ్లిప్కార్ట్ లో వచ్చేసి. అంటే అది డిఫరెన్స్ ఉందా లేదా, నేనైతే పర్చేస్ చేయలేదు. బట్ నేనైతే చూసి అయితే చాలా ఇట్లా అయిపోయింది అనమాట. 1200 ఎక్కడ, 600 ఎక్కడ, అలా అనిపించింది అనమాట. బట్ ఏంటంటే 1200 క్వాలిటీ 1200కే ఉంటుంది, 600ది 600కే ఉంటుంది అనమాట. బట్ కొన్నిసార్లు ఏంటంటే సిమిలర్ గా చాలా తక్కువ రావడం అనేసి మనకి. బట్ మోస్ట్లీ వరకు అయితే అలాగే అవుతుందండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక శారీ గురించి అయితే ఒక్కటే, ఇక అదే శారీ గురించి ఎలా అలా 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 ఇది బాలే, అది రిప్లికా రిప్లికా రిప్లికా, ఖచ్చితంగా రిప్లికా ఉంటదండి. మనకి మీషోలో కూడా లాంచ్ అయింది అది. బట్ ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ అనే చూపిస్తుంది అనమాట. మోస్ట్లీ నేను చూపించినవి కూడా, అంటే కొన్ని పర్టికులర్ గా పిక్ చేసుకొని తీసుకుంటాను కదా, అందుకనే తెలీదు. బట్ నేను తీసుకున్న పర్టికులర్ గా కొన్ని ఐటమ్స్ మాత్రం చాలా వరకు అవుట్ ఆఫ్ స్టాకే ఉంటున్నాయండి. నేను అది వీడియో పోస్ట్ చేసే టైంకి అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది అనమాట. అలా నాకు కూడా కొంచెం ఏదోలా అనిపిస్తుంది మెయిన్ అయితే. ఇంకొకటి ఎట్లా అనిపించినా, ఇంకొకటి మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే మంచిగా ఉన్న ఐటమ్ నే తీసుకొని చూపిస్తున్నాను కదా, సో అందుకని అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుందేమో అన్నట్టు. సో మొన్న నిన్నను జ్యువెలరీది అప్లోడ్ అయింది కదా, అందులో కూడా గ్రీన్ ది చూపించినాను నేను వచ్చేసి. సీజెడ్ ది సిల్వర్ పాలిష్ తోటి వచ్చేసింది అనమాట మనకి. అది మనకి సిల్వర్ ఎలా ఉంటుందో సేమ్ ఆ టైప్ లో వచ్చేస్తుంది. అంటే తెలుస్తుంది అనమాట, డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మనకి. సీజెడ్ స్టోన్స్ లో వచ్చి కొంచెం క్వాలిటీ గోల్డ్ షేడర్ లో మంచిగా ఉంటది. అది అది ప్రైస్ వేరే ఉంటది, దాన్ని బట్టి కూడా ఉంటది అనమాట. ఇప్పుడు నేను తీసుకున్నది అది 1000 చేంజ్ లో వచ్చింది. బట్ అంత సిల్వర్ షేడర్ లో అలా ఉందన్నమాట, అలా వచ్చేసింది. అది గ్రీన్ ది మాత్రం అవుట్ ఆఫ్ స్టాక్. అలా కొన్ని కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అవుతాయి అనమాట. దానికి సిమిలర్ గా ఉన్నాయి కూడా నేను పెడుతున్నాను. అంటే మోస్ట్లీ కరెక్ట్ ఉన్నాయి మాత్రమే పెడతాను అనమాట. సో అలా పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఈ శారీ విషయానికి వచ్చేస్తే, నాకైతే మీషోలో అయితే ఇప్పటికీ నేను చాలా మంది ఇన్స్టాలో పెడుతుంటే కూడా లింక్ పెడుతున్నాను. బట్ చూపిస్తున్నారు వాళ్ళు 2 days బ్యాక్ పెడుతున్నారు, అంతకుముందు ఎప్పుడు తీసుకున్నారో తెలీదు. నేను మీషోలోకి వెళ్ళి చెక్ చేస్తే అది అవుట్ ఆఫ్ స్టాకే ఉంటుంది, రివ్యూ మాత్రం 2 days బ్యాక్ అని ఉంటుంది. నేను రిమైండ్ మీ అని కూడా పెట్టుకుంటాను. బట్ అదైతే స్టాక్ అయితే ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే అదే శారీని నేను జిమ్మిచ్చులో తీసుకున్నాను అనమాట, ఫ్లిప్కార్ట్ లోనే అనమాట. అది పర్లేదు అనమాట మనకి. అది ఒరిజినల్ శారీ అయితే 4000 చేంజ్ ఏమో ఉందండి. ఇన్స్టాలో వాళ్ళే చెప్తున్నారు 4, 5, 6 అలా. అంటే ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క లాగా ఉంటది కదా, అలా ఉందన్నమాట. దానికి రిప్లికా వచ్చేసి 2899, అంటే 2000 కంపల్సరీ. ఇక 3000 బిలోలోనే ఉంది. 25 చేంజ్ అలా మనకి 3000 బిలోలోనే ఉందన్నమాట మనకి రిప్లికా వచ్చేసి. అలా ఉంది మనకి ఇన్స్టాలో ఇప్పుడు ప్రజెంట్. అండ్ నెక్స్ట్ నేను ఫ్లిప్కార్ట్ లోనే అదే శారీ తీసుకున్నాను కదా, సేమ్ అదే స్టోన్స్ తోటి ఇంకొక శారీ సేమ్ అలాగే కనిపించింది అనమాట. అది కూడా ఆర్డర్ పెట్టినాను. బట్ అది 2 days అయితే డెలివరీ లేకున్నది. అది ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ ఉంది కదా, సో అందులో నేను 2500 2800 చేంజ్ లో పెట్టాను అనమాట. అది వచ్చిన తర్వాత దాని రివ్యూ కూడా ఇస్తాను మీకు. నేను ఇప్పుడు ప్రజెంట్ చూపించింది అయితే జిమ్మిచ్చు శారీ పైన ప్లాస్టిక్ ది ఉంటది కదా, వాటితోటి అయితే వర్క్ వచ్చిందనమాట. అది కొంచెం లేచినట్టు కనిపించేస్తుంది మనకి. మిగతా ఆల్ ఓవర్ అయితే బాగుంది. నైట్ టైం అలా వేర్ చేయడానికి బాగుంటది. మోస్ట్లీ అలాంటి శారీస్ ఎలా అంటే కొంచెం లేచినట్టు ఉంటాయి కదండి, ఆ శారీస్ ఏంటంటే కొంచెం పక్కగా ఉన్న వాళ్ళకైతే బాగా సెట్ అయిపోతుంది అనమాట. ఆ శారీ కూడా అంతే అనమాట మోస్ట్లీ మనకు వచ్చేసి. మిగతా ఆల్ ఓవర్ అయితే చాలా బాగున్నాయి. ఇంకొకటి హ్యాండ్ బ్యాగ్స్ కూడా మొన్న చూపించాను కదా, సింపుల్ గా డైలీ వేర్ కి కానీ దానికి కానీ చాలా బాగున్నాయి. అది తక్కువ బడ్జెట్ లో చాలా చాలా బాగా వచ్చింది అనమాట. నాకైతే ఎస్పెషల్లీ వైట్ కలర్ ది చూపించాను కదా, అది బాగా నచ్చింది అనమాట.
హ్యాండ్ బ్యాగ్స్, ఎందుకంటే నాకు హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చి అండి. ఎక్కడ వెళ్ళినా మోస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ పిక్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అలా ఆ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా నచ్చింది. బట్ ఏంటంటే మనకి జిప్ లేకున్నది. కాకపోతే చాలా చాలా బాగుంది. క్వాలిటీ కానీ లుక్ వైజ్ కానీ చాలా చాలా బాగుందన్నమాట మనకు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా జ్యువెలరీ, మొన్న పెట్టిన జ్యువెలరీ సెట్స్ కూడా చాలా బాగున్నాయండి. అన్నిటికని చాలా మంచిగా వచ్చినాయి అనమాట. ఎందుకంటే 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్, ఇంకొకటి జ్యువెలరీ ఓన్లీ అంటే ఇయర్ రింగ్స్ వరకే తీసుకున్నాను. అది కూడా వీడియో చేశాను. బట్ ఏంటి అంటే ఇంకా అప్లోడ్ చేయలేదు. వేరే వీడియో ఉందనేసి పోస్ట్ పోన్ చేసుకుంటా వస్తున్నాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను. ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయండి. అయితే అవి ఒకటి మించి ఒకటి ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో అయితే ఇప్పుడు చూపిస్తే మళ్ళీ నాకు అది వేరే వీడియోకి చూపించకూడదు. ఇప్పుడు చూపించిన ఐటమ్స్ మళ్ళీ చూపించకూడదంట. సో అందుకని అవి మాత్రం సపరేట్గా ఒక వీడియో చేసినాను. చాలా చాలా బాగున్నాయి అనమాట మనకు వచ్చేసి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. మోస్ట్లీ అయితే స్టడ్స్ ఉన్నాయి. ఇప్పుడు లక్ష్మీదేవి తోటి వచ్చిందనమాట. ఇలా ఇంత సైజ్ లో చాలా చాలా బాగున్నాయి. ఆ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసి మనకి అవన్నీ నేను ఒక 2-3 days లో, లేదు అంటే ఈ వీక్ లో నెక్స్ట్ వీక్ లో నేను వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను. చాలా చాలా బాగున్నాయండి. అవి కూడా వచ్చేసి దానికి సిమిలర్ గా ఇంకా కొన్ని కూడా ఉన్నాయి అనమాట. నేను కొన్ని లింక్స్ ఎలా అంటే, ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టినవి తొందరగా రాకపోతే ఇప్పుడు చూపించిన వీడియోలోనే అవి పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకుంటారు, ఫెస్టివల్స్ కి వేసుకుంటారు, మిస్ అవ్వరా అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను చేస్తున్న వర్కే అది కాబట్టి మోస్ట్లీ అవే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మింత్రాలో వచ్చేసి మనకి టాప్స్ కానీ అవి కానీ చాలా చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉంది. మీషోకి, ఫ్లిప్కార్ట్కి, మింత్రాకి వేరియేషన్ అయితే ఉందండి. కంపల్సరీ వేరియేషన్ అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి. నేను ఈ 3లో తీసుకుంటున్నాను కదా, మనకి వేరియేషన్ అయితే కంపల్సరీ కనిపిస్తుంది. నేను ఒకటే డ్రెస్ రీసెంట్గానే మీకు చెప్పాను కూడా, మళ్ళీ చెప్తున్నాను. నేను ఒక డ్రెస్ తీసుకున్నాను. మనకి టాప్ లాగా వచ్చేసి కింద ధోతి పాయింట్ టైప్లో వచ్చిందనమాట. ఆ డ్రెస్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను ఫస్ట్. అది 900 చేంజ్ పడింది అనమాట మనకి. నాకు కొంచెం టాప్ దగ్గర డిఫరెన్స్ అనిపించింది. బట్ ధోతి పాయింట్ అది వచ్చేసి మొత్తం యాజ్ టీజ్ ఉందండి. అలా కొన్ని ఐటమ్స్, నేను ఇంతకుముందు కూడా అన్నాను కదా, కొన్ని ఐటమ్స్ దగ్గరనే మనకు అలా అవుతుందని. సో అది కూడా సేమ్ అలాగే అయిందనమాట నాకు వచ్చేసి. అది 900 చేంజ్ ఉన్నది, సేమ్ ఉంది. నేను లింక్ కూడా యాడ్ చేసినాను మీకు వచ్చేసి. మింత్రాలో తీసుకున్నాను, ఇప్పుడు మీషోలో చూపిస్తున్నాను సిమిలర్గా దొరికింది అనేసి. రెండింటి లింక్స్ యాడ్ చేస్తున్నాను. ఎవరైనా చూస్తే చెక్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది అనమాట. మోస్ట్లీ సిమిలర్గా ఉన్నాయి అనమాట. జస్ట్ టాప్ దగ్గర కొంచెం డిఫరెన్స్ ఉంది. దానికి మనకి అది 900 చేంజ్ ఉంది, ఇక్కడ 400 చేంజ్లోనే వచ్చేసింది అనమాట. అలా అంటే రేట్ అన్నీ ఎక్కువ ఉన్నాయని కాదు, కానీ ఏంటంటే కొన్ని కొన్ని అలా అయిపోతున్నాయి అనమాట మనకు వచ్చేసి. సో అందుకని చెప్తున్నాను. ఇంకొకటి ఇంకేంటిది, మీషోలో రీసెంట్గా ఒక డ్రెస్ కుర్తీ సెట్స్ వీడియో అప్లోడ్ చేసినానండి నేను. మేబీ పింక్, సీ బ్లూ కలర్ ఆ టైప్లో ఉంటుంది మనకి వచ్చేసి డ్రెస్. ఆ డ్రెస్ సెట్ తోటే ఆర్డర్ చేసి పెట్టినాను, రివ్యూ కూడా పెట్టినాను అనమాట. మనకి బడ్జెట్లో మంచిగానే వచ్చింది అనేసి పెట్టినాను అనమాట. 450 ఆర్ 350 ఆ రేంజ్లోనే ఉందనమాట. ప్రైస్ ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు అనమాట. 1-2 అంటే గుర్తుపెట్టుకోవచ్చు అండి. కంటిన్యూగా ఇలా తీసుకోవడం వల్ల అంత గుర్తుకు లేదు. సో అందుకని అది తీసుకున్నాను. సేమ్ సిమిలర్గా నేను ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో నేను రీసెంట్గా సెర్చ్ చేస్తున్నప్పుడు సేమ్ ప్రోడక్ట్, సేమ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సేమ్ కలర్ ఎందుకు, వేరే కలర్ తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాను అనమాట. కాకపోతే ఇది క్వాలిటీ అయితే డిఫరెన్స్ ఉందన్నమాట. మనకి ఇలా టాప్ కానీ పాయింట్ కానీ వచ్చేసి చాలా డిఫరెన్స్ ఉంది. చున్నీ అయితే కొంచెం సిమిలర్గా ఉంది, బట్ టాప్ పాయింట్కి వచ్చేసి అయితే మాత్రం చాలా డిఫరెన్స్ ఉందండి మనకి. కొంచెం వేరియేషన్లోనే ఫ్లిప్కార్ట్లో అయితే చాలా బెస్ట్గా ఉందన్నమాట మనకి. ఆ వీడియో నేను ఇంకా అప్లోడ్ చేయలేదు అనుకుంటాను. చేయలేదండి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను సేమ్ డ్రెస్. నేను మీషోలో తీసుకున్న సేమ్
సేమ్ ప్యాటర్న్ సేమ్ అన్నమాట. కాకపోతే కలర్ డిఫరెన్స్ లో తీసుకున్నాను అన్నమాట నేను ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో. బట్ ఫ్లిప్కార్ట్ లో మెటీరియల్ ఇప్పుడు నేను తీసుకున్న దానికి ఆ డ్రెస్ కి అయితే ఫ్లిప్కార్ట్ లో బాగుందన్నమాట. మీషో కంటే ఫ్లిప్కార్ట్ లో చాలా చాలా బాగుంది. మీషో ఏంటంటే మనకి బడ్జెట్ లో అందరికి యూస్ఫుల్ గా ఇస్తుంది కాబట్టి ఆ బడ్జెట్ కి తగ్గట్టే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇంకా ఫ్లిప్కార్ట్ లో కొన్ని అటు ఇటు ఉంటాయి. ఎందుకు ఇప్పుడు నేను రింగ్ లైట్ తీసుకున్నాను, బట్ నాకు అదేంటంటే ఆ, అక్కడ స్టాండ్ దగ్గర మనకు మెయిన్ కావాల్సింది ఫోన్ ప్రాపర్ గా పెట్టడం. ఆ ఫోన్ దగ్గరనే మనకి వంగిపోతుంది, అలా అవుతుంది అనమాట. పిక్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మేము కొంచెం ఇలా చూపిస్తా ఉంటాం కదా, సో అందుకని. 48 minutes over. సో ఇంకా ఇప్పుడు ఆ వీడియో కూడా అప్లోడ్ చేశానండి. సిమిలర్ అంటే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నది నచ్చిందండి, నిజంగా చెప్తుంది. ఈసారి అయితే ఫ్లిప్కార్ట్ లో ప్రైస్ వేరియేషన్ కూడా పెద్దగా ఏం లేదు. 50 రూపీస్ అలా వేరియేషన్ ఉండొచ్చు అనుకుంటున్నాను, నాకు గుర్తున్నంత వరకు అలా ఉంది. చాలా బాగుంది అనమాట ఈసారి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నది. ఇంకొకటి డ్రెస్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుంది, ఒక డ్రెస్, అది కూడా చాలా బాగుంది. నేను మీషోలో చూసాను, బట్ తీసుకోలేదనమాట. ఫ్లిప్కార్ట్ లో ఇప్పుడు 2 days లో డెలివరీ అనేసి ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ నడుస్తున్నాయి కదా, సో అందుకని నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అనమాట. ఈ వీక్ లోనే మోస్ట్లీ ఇప్పుడు హాఫ్ శారీస్ ది, ఇప్పుడు చెప్పిన డ్రెస్సెస్ ది, ఇంకొకటి శారీస్ ది, పట్టు శారీస్ ది, ఈ 3 అయితే పోస్ట్ చేస్తానండి అయినంత వరకు అయితే. జ్యువెలరీది అయితే కొంచెం టాప్స్ ఇయర్ రింగ్స్ అయితే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే దసరా దగ్గరకు వస్తుంది కదా. సో ఎవరన్నా చూసి తీసుకుంటారనే లెక్కల ఫస్ట్ ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు తీసుకున్న హాఫ్ శారీస్ కూడా పర్లేదండి, బాగున్నాయి అనమాట. మనకి 800 900 కొంచెం బడ్జెట్ లోనే చూసి తీసుకున్నాను అనమాట. హై బడ్జెట్ పెడితే కొంచెం డిఫరెన్స్ గా అయితే ఉంటున్నాయి అనమాట. సో దాన్ని బట్టి తీసుకున్నాను, బాగున్నాయి, పర్లేదు ఇప్పుడు వచ్చినవి అయితే. సో నేను ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను, బాగున్నాయి అనమాట అవి కూడా వచ్చేసి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫుట్వేర్, ఇప్పుడు చూపించిన వీడియోలో తీసుకున్న ఐటమ్స్ లో మెయిన్ నాకు నచ్చినవి అయితే మిత్రాలో తీసుకున్న చెప్పులు అండి. చెప్పులు అయితే చాలా 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 బాగున్నాయి అనమాట. వీలైతే ఈ వీడియో కింద లింక్ అనేది యాడ్ చేస్తాను, లేదు అనుకుంటే మీరు రమ్య ఆర్కే బ్లాగ్స్ అని ఉంటుంది నా వీడియో, నేను అందులో యాడ్ చేస్తాను. సారీ, ఇన్స్టా ఐడి అనమాట. సేమ్ పిక్ సేమ్ ఉంటుంది అనమాట ఇన్స్టా ఐడిలో, అందులో యాడ్ చేస్తాను అనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అందులో కూడా చెక్అవుట్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సేమ్ అండి, ఇంకా ఇంతే ఇప్పటి వరకు అయితే. మెయిన్ అయితే ఏంటంటే పట్టు శారీస్ మాత్రం అవి చూపించినంత హై అయితే ఉండదండి, నేను అదే చెప్తున్నాను. బట్ మరి అది నచ్చట్లేదా ఏమవుతుందో తెలియదు అనమాట. కొంచెం వ్యూస్ అయితే తక్కువ ఉన్నాయి. మిగతా అదే శారీస్ కి వేరే అంటే చెప్పే విధానమా దేనికా నాకు తెలియట్లేదు. సో అది కొంచెం మీరు ఏదన్నా నాకు కామెంట్ రూపంలో చెప్తే నాకు కూడా తెలుస్తుంది కదా, సో అందుకని చెప్తున్నాను అనమాట. కామెంట్ లో చెప్తే నాకు కూడా అర్థమవుతుంది. మెయిన్ ఇంకా ఏంటంటే పట్టు శారీస్ మోస్ట్లీ అయితే అంతవరకే ఉంటాయి, కొన్ని కొన్ని మాత్రమే బాగా వస్తాయి అనమాట. మిగతా అన్ని అయితే మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట. ఆ జరీ దగ్గర మెయిన్ ఏంటంటే పట్టు బార్డర్ ఉంటది కదా, ఆ బార్డర్ దగ్గర మనకి తెలుస్తుంది అనమాట డిఫరెన్స్ అనేది. మిగతా ఆల్ ఓవర్ అయితే బాగానే ఉంటాయి. ఏంటంటే ఇంకా కొన్ని 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 అయితే ఇంకా బడ్జెట్ లో బెటరే అని చెప్పొచ్చు అనమాట. ఇంకొకటి వచ్చేసి ఆ పిల్లలకి ఇప్పటివరకు నేను తీసుకోలేదండి, పిల్లలకి లంగా ఓనీస్ కానీ అది కానీ. నేను ఇంకొకటి మా సిస్టర్ తీసుకున్నది వాళ్ళ పాప కోసం, ఆ వీడియో అయితే నేను ఇన్స్టాలో అప్లోడ్ చేసినాను అనమాట. అది మాత్రం క్వాలిటీ బాగా వచ్చింది అనమాట, అంటే తక్కువ బడ్జెట్లో బాగా వచ్చింది. ఎందుకంటే పెరిగే పిల్లలకి అంతకంటే అమౌంట్ పెట్టినామంటే వేస్ట్ అవుతుంది అనమాట. పట్టు అట్లా అంటే స్టిచ్చింగ్ ఆల్టర్నేషన్ చేపించినా కూడా కానీ అంటే ఇంకా ఒకటే ఎక్కువ టైమ్స్ అయితే వేయరనమాట. తక్కువ బడ్జెట్‌లో అట్లా 2, 3 టైమ్స్ ఏసి తీసేయడంలో అయితే మీషోలో దొరుకుతాయి గదండీ! అవి బెటర్ అనమాట. అంటే అన్నీ కాదు, కొన్ని మాత్రం పిక్ చేసుకొని తీసుకుంటే మాత్రం చాలా బావుంటాయన్నమాట మనకొచ్చేసి. ఇప్పుడు ఎలాగో దసరా వస్తుంది.
ఖచ్చితంగా పట్టు శారీస్, లంగా ఓణీలు కంపల్సరీ బతుకమ్మని మనకి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా అండి. కొందరు ఫస్ట్ డే, లాస్ట్ డే చేస్తారు. కొందరు రెగ్యులర్‌గా 9 డేస్ చేస్తారనమాట. కొందరేమో 9 డేస్ శారీస్ కట్టుకుంటారు. కొందరు సేమ్ అమ్మవారికి డైలీ ఏది వేర్ చేస్తారో అలా యేసుకుంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటదనమాట మనకొచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి కొందరు బ్యాంగిల్స్ గూడా యేసుకుంటారనమాట మనకి. ఇలా కలర్స్ 5 కలర్స్ గానీ, 9 కలర్స్ గానీ అలా వేసుకుంటారనమాట. సో, నేను అవి గూడా తీసుకున్నాను. ఇప్పుడు కలర్స్ నేను సెట్ ఆఫ్ 174 194 పడిందనమాట. మనకి ఎస్పెషల్ ఒకటే అంటే నా కోసమే తీసుకున్నాను గాబట్టి, నేను మొత్తం బ్యాంగిల్ సెట్స్ అయితే తీసుకోలేదు. ఏదన్నా వీడియోలో యాడ్ చేస్తాను నేను వచ్చేసి. బట్ అది వచ్చేసరికి లేట్ అవుతదేమో. నేను ఇంకేదన్నా వీడియోలు ఇప్పుడు రీసెంట్‌గా అప్‌లోడ్ చేసే వీడియోలల్లో అది కూడా పోస్ట్ చేస్తానండి. బట్ నేను దాని రివ్యూ అనేది మాత్రం ఏదో ఒక వీడియోలో అయితే ఇస్తాను మీకు. వచ్చేసి అవి సెట్ ఆఫ్ వచ్చినాయన్నమాట. మనకిప్పుడు 5 కలర్స్, 9 కలర్స్ తీసుకొని వేసుకుందామంటే మనకి ఎక్కువ రేట్ తీసుకుంటారు. అది మనకి స్టోన్ బ్యాంగిల్స్‌తో సహా వచ్చింది. సైడ్‌కి బ్యాంగిల్స్ వస్తాయి గదా! అవే ₹100 తీసుకుంటారనమాట. మనకి మొత్తం ఇలా కలర్స్ వచ్చేసి 3 పెయిర్స్ ఏమో ఉన్నాయన్నమాట. ఇటు ఇటు ఏసుకోవచ్చు మనము. మొత్తం 6 బ్యాంగిల్స్ వచ్చేసినాయన్నమాట స్టోన్స్ తోటి. అవి మొత్తం సెట్ ఒక సైడ్ ఏసుకున్నామంటే 300 చేంజ్‌లో మనకి గ్రాండ్‌గా మంచి లుక్ తోటి ఉంటాయన్నమాట బ్యాంగిల్స్ వచ్చేసి. లేదు అంటే సింగిల్‌గా అటు ఇటు వేసుకున్నా సరిపోతదనమాట 164లో. అందులో అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. మనకి రెడ్, గ్రీన్, పింక్ అట్లా మల్టీ కలర్ చాయిస్‌లో వచ్చేసినాయన్నమాట. ఈ వీడియోలో చూపియచ్చు. బట్ ఏంటంటే ఈ వీడియోలో చూపిస్తే ఇంకో వీడియోలో మళ్ళా నేను మొత్తం కంప్లీట్‌గా తీసుకురావడానికి ఉండదనమాట. అందుకని నేను వేరే వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఆహ్, ఇప్పటికి చేశానో పెట్టాలో చూడలేదండి. నాకు మోస్ట్‌లీ అయితే పెట్టలేదనుకుంటున్నాను. రీసెంట్‌గా పెట్టిన వీడియోలో గూడా నేను జస్ట్ ఇదేంటిది ఆహ్, బ్యాంగిల్స్ వీడియో పెట్టలేదనుకుంటాను. బ్యాంగిల్స్ అనేది నేను యాడ్ చేస్తాననమాట. బాగున్నాయన్నమాట. ఏం బ్రేక్ అవ్వడం గానీ, అది గానీ ఏం రాలేదు. మంచిగొచ్చినాయి క్వాలిటీతో మాత్రం. చాలా వచ్చినాయన్నమాట. సో, అందుకని నేను ఇప్పుడు రేపన్నా, ఎల్లుండని అప్‌లోడ్ చేసే వీడియోలో నేను అప్‌లోడ్ చేస్తానండి. ఆహ్, సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకేమన్నా సజెషన్స్ ఉంటే మెయిన్ సజెషన్సే అండి. మీరు కామెంట్స్‌లో చెప్తే చాలా హెల్ప్ అవుతదనమాట నాకు గూడా వచ్చేసి. ఇప్పుడు ఇంకా ఏంటంటే మెయిన్ ఈ శారీస్ ఇవి చూపిస్తున్నాను గదండీ! మీకు యూజ్‌ఫుల్ అవుతేనే తీసుకోండి. మరీ అంటే ఇంట్లో ఇబ్బంది పెట్టి ఇలాగా అలా శారీస్ గానీ, జ్యువెలరీ గానీ, ఏది గానీ మోస్ట్‌లీ మనకి యూజ్‌ఫుల్ అవుతేనే తీసుకోండి. ఎందుకంటే మనం ఇబ్బంది పడి అలా తీసుకొని ఎవరికో చూపియాలని మాత్రం తీసుకోకండి. ఎందుకంటే మనకు ప్రాబ్లమ్ అయితది. మన ఇంట్లో ఏంటి మనదేందని మీకు ఇంతకుముందు గూడా లైవ్ వీడియోలోనో ఏదో వీడియోలో చెప్పినా అనుకుంటున్నా. బట్ మళ్ళీ చెప్తున్నాను. అంటే ఏదో చిన్న సజెషన్ ఇద్దామని అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే నేను ఇన్ని గానం చూపిస్తున్నాను గదా! అందుకని చెప్తున్నాననమాట. ఏదైనా యూజ్‌ఫుల్ అవుతే తీసుకోండి. లేదు అనుకుంటే లేదు అనమాట. బట్ చూడడం అయితే మానకండి. చూడండి. బట్ యూజ్‌ఫుల్ అవుతే తీసుకోండి. లేదైతే లేదు. ఇగ బట్ చూసి లైక్ జేసి షేర్ జేయడంలో అయితే తప్పేం లేదనమాట. మన బడ్జెట్ మన ఇదిని బట్టి దాన్ని మెయింటైన్ జేయాలి. అలా ఉంటదనమాట. లేదు ఇబ్బంది పడి ఎట్లైనా తీసుకోవాలి, ఇది వేసుకోవాలి, అలా ఇలా చేయాలి అని ఏముండదనమాట. మెయిన్ ఏంటంటే నాకు కొంచెం చెప్పాలని ఉంటది సజెషన్స్. బట్ ఇప్పుడున్న జనరేషన్‌కి, ఇప్పుడున్న దానికి ఏమన్నా సజెషన్స్ ఇద్దామన్నా నాకు కొంచెం భయమవుతదండి. ఎందుకంటే ఎవరికి ఎలా చెప్తే ఎలా తీసుకుంటారో తెలీదు. ఏం కామెంట్ పెడతారో తెలీదు. అందుకని నేను వీడియోస్‌లో గూడా ఏదన్నా చెప్దామని అనుకుంటాను. నిజం చెప్పాలంటే ఇంతకుముందు కొన్ని వీడియోస్‌కి నేను మిడిల్‌లో యాడ్ చేసినా గూడా బట్ మళ్ళీ ఎందుకులే మళ్ళీ ఏమన్నా పెడితే నేను తీసుకోలేననమాట. మెయిన్ నేను ఫస్ట్ తీసుకోలేననేసి అది కట్ జేసేసి మళ్ళా తీసి పెట్టినా అనమాట అలా. ఈ పూజల వర్క్ గానీ, లేదు అంటే ఇంట్లో ఉండడం గానీ, అది ఎంతవరకున్నా సింపుల్‌గా అంతా తీసుకోవడం అలా ఏమి ఉండదనమాట నా విషయంలో. సో, అలాంటి విషయాలే నేను కొన్ని షేర్ చేసుకుందామని చెప్పాను. బట్ మళ్ళీ ఏమైందంటే
ఇంకా ఎవరు ఎలాంటి కామెంట్ పెడతారో ఏంటిదో అనేసి అలా అని కొంచెం టెన్షన్ అలా పడేసి నేను అప్లోడ్ అయితే చేయలేదన్నమాట. అక్కడి వరకు కట్ చేసేసి మిగతా జస్ట్ చూపించే వరకే పెడుతున్నాను. ఇలాంటి లైవ్ వీడియోలో చెప్తున్నానన్నమాట. సో మనకి ఎంతవరకు అవుతుంది ఏంటిది అని చూసి మాత్రమే తీసుకోండి. యూస్ఫుల్ అవుతాయి. పూజలు కూడా నేను నాకు తెలిసినంత వరకు కూడా నేను సింపుల్గా నీట్గానే చేసుకుంటా అనమాట. అంత ఎక్కువ ఎక్కువ డెకరేషన్ ఏం చేస్తా, కొంచెం వరకే చేస్తా అనమాట. మరి ఎక్కువ ఎక్కువ అయితే ఏం చేసుకోను. ఉన్నదాల్లో ప్రశాంతంగా నాకు ప్రశాంతంగా అనిపించేంత వరకు మాత్రం చేసుకొని పెట్టుకుంటా అనమాట. ఎక్కువ పెట్టినా కూడా మనకే ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ తీసి పెట్టి ఎందుకు అంత అంత అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్తున్నాను అనమాట. ఎంత వీలైనంత వరకు అంత పాజిటివ్ మైండ్ తోటి ఉండి పాజిటివ్గా చేసుకుంటూ ఉంటే మెయిన్ దేవుని దగ్గర నేను చెప్తున్నాను. పాజిటివ్గా చేస్తూ ఉంటే ఇంకొకరి పైన ఏది లేకుండా ఉంటే ఉంటుంది అనమాట. ఇది ఎక్కువ చెప్దామని ఉన్నది, బట్ ఏంటంటే ఇంకా ఎవరు ఎలా తీసుకుంటారో ఏమంటారో అనే థాట్లోనే నేను చెప్పట్లేదు అనమాట. సో ఇవాళ రేపు ఎవరికెవరు ఏం చెప్పినా వినే పొజిషన్లో లేరు, ఆ రేంజ్లో వెళ్ళిపోయినారు అనమాట. బట్ నేను ఇవి చూపిస్తున్నాను, బట్ నేను ఫాలో అయ్యే ఛానల్స్ అవి వేరే ఉంటాయి అన్నమాట. నేను ఒకటి ఛానల్ ఫాలో అవుతాను. తను కొంచెం వాయిస్ రేస్ చేసి చెప్తారనమాట. కానీ చాలా వరకు లేడీస్కి యూస్ఫుల్ అయ్యేవే చెప్తారనమాట. ధార్మికంగా వెళ్ళాలి, అది వెళ్ళాలి, ఓ ఇంత అనేసి అంటే లేడీస్కి చాలా స్ట్రాంగ్గా ఎలా ఉండాలి ఏంటిది అనేది చెప్తారనమాట. గోవింద సేవ ఛానల్ ఐడియానే ఉండొచ్చు అనమాట. అంటే నేనేం చెప్పట్లేదు, తను నాకు నచ్చుతుంది అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చెప్తారు అనమాట. కొందరు స్లోగా చెప్తారు, కొందరు ర్యాష్గా చెప్తారు, కొందరు గట్టిగా ఉంటుంది వాయిస్, గట్టిగా ఉంటుంది అనమాట. తన వాయిస్ గట్టిగా ఉంటుంది. చాలా బాగా చెప్తారు తను. అంటే ఇది ఎందుకు ఓపెన్ చేశానో తెలియదు, బట్ నేను మ్యాటరు అది ఎక్కడికి పోకుండా ఉంటే చాలు. కాకపోతే నాకేంటంటే ఇష్టం అనమాట. లేడీస్ ఎలా స్ట్రాంగ్ ఉండాలి అంటే ప్రతి దానికి ఇంకా అట్లా దూరం ఇట్లా దూరం అని చెప్పకుండా తను మనకి మనం ఎలా సెల్ఫ్గా ఉండాలి, ఏం చేసుకోవాలి, ఎంత స్ట్రాంగ్ ఉండాలి అలాంటి కొన్ని టిప్స్ చెప్తుంది. ఇంకా వేరేవి కూడా చెప్తుంది అనమాట. అందులో మనకు నచ్చినవి పికప్ చేసుకోవడం మన ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లుంది, మన వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు అది కూడా చూసుకొని చేసుకోవాలి అలా అనమాట. అలాంటివి ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను. ఇవి చూపియడం ఇవి అనేది నాది వేరే అనమాట. ఇంకా జస్ట్ చూపించే వరకు చేసే వరకు నాకు యూస్ఫుల్ అయినవి నేను తీసుకుంటాను, చేస్తాను అనమాట. మోస్ట్లీ అయితే తక్కువనే ఉంటాయి, అంత ఎక్కువ ఎక్కువ ఏమైతే ఉండదు అనమాట. సో మీకు కూడా అందుకే చెప్తున్నాను, మీకు వీలైనంత వరకు చూసి మీకు నచ్చితేనే తీసుకోండి, లేదంటే లేదు. జస్ట్ వీడియోస్ అయితే చూడడంలో తప్పేం లేదు. వీడియోస్ చూసేసి షేర్ చేయడం, లైక్ చేయడం అలాంటివి అయితే ఏం తప్పలేదండి. ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉంటాను, వేరే వాళ్ళ ఛానల్స్ చూస్తా. ఎందుకంటే వీడియో చేయడం అంటే ఈజీ ఏం కాదు, దాని గురించి చెప్పడం అంటే ఈజీ ఏం కాదు. నాకు ఇది చేస్తున్నప్పటి నుంచి చాలా అర్థం అవుతుంది అనమాట. గంటలు గంటలు టైం అసలు వెళ్ళిపోతుంది. ఎడిటింగ్ అని చూడడం, అసలు కళ్ళు అంతా లాగడం అంతా ఇది అయిపోతుంది అనమాట. ఏంటంటే ఇది ఒక సపోర్టివ్గా ఉంటుంది అనేసి చేయడం అలా అనమాట. సో అందుకని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి నా షాపింగ్ టాపిక్ నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది అనమాట. సో అక్కడనే వదిలేద్దాం. సో ఇప్పటికైతే వచ్చేసి నేను చెప్తుంది ఒకటే అండి, సింపుల్గా మంచిగా నీట్గా ప్రశాంతంగా ఉన్న వరకు చేసుకొని ఉండడమే అనమాట. కాకపోతే వీడియోస్ అయితే చూడండి, అది తీసుకోవడం తీసుకోకపోవడం మీ చాయిస్, అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఏంటంటే చూడడం మాత్రం చూడండి, వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మెయిన్ అయితే కామెంట్ పెట్టండి అండి. షేర్ చేయడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళకి వెళ్తుంది అనమాట. మన రీల్ అనేది సజెషన్ ఇస్తుంది అనమాట, అలా అనమాట. సో అందుకని చెప్తున్నాను. సో ఈ వీడియోలో మోస్ట్లీ వీలైనంత వరకు చెప్పానండి, అండ్ చూపించాను కూడా. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో, మింత్రాలో తీసుకున్నాయి. ఫ్లిప్కార్ట్లోది అయితే నేనైతే ఏం పెట్టానండి లింక్, అది నాకైతే నచ్చలేదు కదా, వేస్ట్ ప్రోడక్ట్ అనమాట. మళ్ళీ పెట్టి కూడా వేస్ట్ అవుతుంది అనమాట. సో మీషోలో కూడా అవి బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను కూడా, అవి కూడా అంత నచ్చలేదు. సో అవి కూడా లింక్స్ అయితే నేనేం ప్రొవైడ్ చేయను. మోస్ట్లీ ఈ వీడియో కిందనే ప్రొవైడ్ చేయడానికి చూస్తాను.
కుదరకపోతే నేను వేరే దగ్గర ఎక్కడన్నా యాడ్ చేస్తాను ఇప్పుడు తీసుకున్నవన్నీ. బట్ మింత్రావి, మీషోలో తీసుకున్న జ్యువెలరీ ఏంటి బ్లాక్ బీడ్స్ అయితే యాడ్ చేయను. మింత్రాది, మీషోలో ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ వేరేవి చూపించాను కదా, అవి మాత్రమే యాడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్లో తీసుకున్న రింగ్ లైట్ అయితే వేస్ట్ అండి. అంటే వేస్ట్ అని చెప్పాను, బట్ ఆ స్టాండ్ గట్టిగా లేదు. మనకి మెయిన్ కావాల్సిందే స్టాండ్ అక్కడ పెట్టుకోవడానికి. అదే గట్టిగా లేనప్పుడు మనం ఏం చేస్తాం, వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్తున్నాను, మంచిగా ఉన్నాయి ఇస్తేనే లింక్స్ మీరు ఒకవేళ నా ద్వారా పర్చేస్ చేసుకుంటే ఓకే, బాగుంది, జెన్యున్ గానే చెప్పింది అని కూడా మీకు కూడా అనిపించాలి కదా. సో అందుకని చెప్తున్నాను అనమాట. సో చాలాసేపు అయిపోయిందండి, చాలా టైం కూడా అయిపోయింది. సో చూపించాలనే చూపించాను, కొన్ని చెప్పాలనుకునే చెప్పాను. శారీస్ కూడా డిఫరెన్స్ చెప్పాను. పట్టు శారీస్ అయితే మోస్ట్లీ వరకు అలాగే ఉంటాయి, అలాగే వచ్చేస్తాయి అనమాట. వీటి లింక్స్ అనేవి నేను ఏదో ఒక వీడియోలో యాడ్ చేస్తాను. వీలైతే ఇదే వీడియో కింద అప్లోడ్ అయినాక నేను యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. ఇలాగే చూస్తూ ఉండండి అండ్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఎవరైతే కొత్తగా ఎవరు చూసినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.